వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 1 నుంచి మార్చ్ 3 వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పటి నుంచి శ్రీరామ్ నాలెడ్జ్ టీవీ ఛానల్లో కూడా రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. శ్రీరామ్ నాలెడ్జ్ టీవీ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లో పిన్ చేయబడింది. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం లేదా వరల్డ్ వెట్లాండ్స్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఫిబ్రవరి 2. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2న నిర్వహిస్తారు. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం 2025 థీమ్ వచ్చేసి ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. చిత్తడి నేలల ప్రాధాన్యాన్ని గుర్తించడంతో పాటు వాటి పరిరక్షణ, అభివృద్ధి కోసం కృషి చేయాలని ఇరాన్లోని రామ్సర్ అనే నగరంలో 1971 ఫిబ్రవరి 2న అంతర్జాతీయ ఒప్పందం లేదా అడాప్షన్ ఆఫ్ ద కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ కుదిరింది. దీన్నే రామ్సర్ కన్వెన్షన్ అంటారు. రామ్సర్ ఒప్పందం అమల్లోకి వచ్చిన తేదీ 1975 డిసెంబర్ 21. భారత్ రామ్సర్ ఒప్పందంలో చేరిన రోజు 1982 ఫిబ్రవరి 1. చిత్తడి నేలల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం అమృత్ ధరోహర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రామ్సర్ సైట్స్ జాబితాలో చేర్చబడిన ఉద్వా సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, జార్ఖండ్. ఇటీవల 2025 ఫిబ్రవరిలో భారత్లోని 4 చిత్తడి నేలలను రామ్సర్ సైట్ల జాబితాలో చేర్చారు. అవి: 1 సక్కరకొట్టై పక్షుల అభయారణ్యం, తమిళనాడు. 2 తీర్థంగల్ పక్షుల అభయారణ్యం, తమిళనాడు. 3 ఉద్వా సరస్సు, జార్ఖండ్. 4 కెచియోపల్రి సరస్సు, సిక్కిం. ప్రస్తుతం భారత్లోని రామ్సర్ సైట్ల సంఖ్య 89. అత్యధిక రామ్సర్ సైట్లు గల రాష్ట్రం తమిళనాడు. తమిళనాడులో అత్యధికంగా 20 రామ్సర్ సైట్లు ఉన్నాయి. మొత్తం 10 రామ్సర్ సైట్లతో ఉత్తరప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. మన దేశంలోని అతిపెద్ద రామ్సర్ సైట్ పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్. అతి చిన్న రామ్సర్ సైట్ హిమాచల్ ప్రదేశ్లోని రేణుకా వెట్లాండ్. భారత తొలి చిత్తడి నేలల నగరాలు లేదా ఇండియాస్ ఫస్ట్ వెట్లాండ్ సిటీస్ అక్రెడిటెడ్ అండర్ ద రామ్సర్ కన్వెన్షన్. రాజస్థాన్లోని ఉదయ్పూర్ మరియు మధ్యప్రదేశ్లోని ఇండోర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం లేదా వరల్డ్ పల్సెస్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఫిబ్రవరి 10. ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం లేదా వరల్డ్ పల్సెస్ డేను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10న నిర్వహిస్తారు. ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం 2025 థీమ్ వచ్చేసి పల్సెస్ బ్రింగింగ్ డైవర్సిటీ టు అగ్రి ఫుడ్ సిస్టమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం లేదా వరల్డ్ క్యాన్సర్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఫిబ్రవరి 4. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న నిర్వహిస్తారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2025 థీమ్ వచ్చేసి యునైటెడ్ బై యూనిక్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ మహిళా దినోత్సవం లేదా నేషనల్ ఉమెన్స్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఫిబ్రవరి 13. నైటింగేల్ ఆఫ్ ఇండియా, భారత కోకిలగా పేరొందిన సరోజినీ నాయుడు జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. సరోజినీ నాయుడు 1925 కాన్పూర్ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారు. భారతదేశ మొదటి మహిళా గవర్నర్గా సరోజినీ నాయుడు చరిత్రకెక్కారు. సరోజినీ నాయుడు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా 1947 నుంచి 49 వరకు పనిచేశారు. సరోజినీ నాయుడు రచనలు ది గోల్డెన్ థ్రెషోల్డ్, ది బ్రోకెన్ వింగ్, ది బర్డ్ ఆఫ్ టైమ్ మొదలైనవి. ప్రముఖ భారతీయ యునానీ వైద్యుడు హకీం అజ్మల్ ఖాన్ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11న ప్రపంచ యునానీ దినోత్సవంగా జరుపుకుంటారు.
ప్రపంచ యునానీ దినోత్సవం 2025 థీమ్ వచ్చేసి ఇన్నోవేషన్స్ ఇన్ యునానీ మెడిసిన్ ఫర్ ఇంటిగ్రేటివ్ హెల్త్ సొల్యూషన్స్ ఎ వే ఫార్వర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ సైన్స్ దినోత్సవం లేదా నేషనల్ సైన్స్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఫిబ్రవరి 28. 1928 ఫిబ్రవరి 28న భారత భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ ఎఫెక్టును కనుగొన్నందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. జాతీయ సైన్స్ దినోత్సవం 2025 థీమ్ వచ్చేసి ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ వికసిత్ భారత్. సర్ సివి రామన్కు 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి మరియు 1954లో భారతరత్న పురస్కారం, 1957లో లెనిన్ శాంతి బహుమతిని ప్రదానం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం లేదా వరల్డ్ వైల్డ్ లైఫ్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మార్చి 3. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 3వ తేదీన నిర్వహిస్తారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం 2025 థీమ్ వచ్చేసి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఫైనాన్స్ ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ అండ్ ప్లానెట్. నెక్స్ట్ క్వశ్చన్, సోర్స్ కోడ్ మై బిగినింగ్స్ అనేది ఎవరి ఆత్మకథ? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, బిల్ గేట్స్. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ సోర్స్ కోడ్ మై బిగినింగ్స్ పేరుతో తన ఆత్మకథను వెలువరించారు. మైక్రోసాఫ్ట్ స్థాపించి 50 ఏళ్లు పూర్తి కావడంతో పాటు తన తండ్రి శతజయంతి సంవత్సరం సందర్భంగా ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకంలో తన ఎదుగుదలకు కారణమైన తల్లిదండ్రులతో పాటు బాల్య స్నేహితుల గురించి వివరించారు. ది మహాత్మాస్ మేనిఫెస్టో ఏ క్రిటిక్ ఆఫ్ హింద్ స్వరాజ్ అనే పుస్తకాన్ని రాజేష్ తల్వార్ రచించారు. ట్రెజరర్స్ ఆఫ్ ద గుప్తా ఎంపైర్ అనే పుస్తకాన్ని సంజీవ్ కుమార్ రచించారు. ది న్యూ ఐకాన్ సావర్కర్ అండ్ ది ఫ్యాక్ట్స్ అనే పుస్తకాన్ని అరుణ్ శౌరి రచించారు. నెక్స్ట్ క్వశ్చన్, మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ లేదా అండర్-19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2025 విజేత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, భారత్. మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ 2025 విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో ఓడించిన భారత్ వరుసగా రెండోసారి మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్ను గెలుచుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, సైక్లోన్ అనేది ఏ రెండు దేశాల సంయుక్త సైనిక విన్యాసం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, భారత్ మరియు ఈజిప్ట్. భారత్ మరియు ఈజిప్ట్ దేశాల ప్రత్యేక దళాల సంయుక్త సైనిక విన్యాసం సైక్లోన్ 3వ ఎడిషన్ రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఫిబ్రవరి 10 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు. భారత్ మాల్దీవుల సంయుక్త సైనిక విన్యాసం ఎకువరెన్ 13వ ఎడిషన్ ఫిబ్రవరి 2 నుంచి 15 వరకు మాల్దీవుల్లో నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ఎనర్జీ వీక్ 2025ను ఎక్కడ నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, న్యూఢిల్లీ. ఇండియా ఎనర్జీ వీక్ 2025ను ఫిబ్రవరి 11 నుంచి 14 వరకు న్యూఢిల్లీలో నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, కృత్రిమ మేధ శిఖరాగ్ర సదస్సు లేదా ఏఐ యాక్షన్ సమ్మిట్ 2025కి ఆతిథ్యం ఇచ్చిన దేశం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఫ్రాన్స్. ఏఐ యాక్షన్ సమ్మిట్ 2025ను ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఫిబ్రవరి 10 మరియు 11 తేదీల్లో నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు ఫ్రాన్స్లో మరియు ఫిబ్రవరి 12 మరియు 13 తేదీల్లో అమెరికాలో పర్యటించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్తో కలిసి కృత్రిమ మేధ కార్యాచరణ సదస్సులో మోదీ పాల్గొన్నారు.
వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, ఫ్రాన్స్ తాజాగా తీర్మానించుకున్నాయి. భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి మెక్రాన్ ఈ సందర్భంగా తమ మద్దతును పునరుద్ఘాటించారు. అత్యాధునిక అణు రియాక్టర్లను సంయుక్తంగా నిర్మించాలని భారత్, ఫ్రాన్స్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, అడ్వాన్స్డ్ మాడ్యులర్ రియాక్టర్లు ఉమ్మడిగా అభివృద్ధి చేసుకోవడానికి అంగీకారానికి వచ్చాయి. 2026ను భారత్, ఫ్రాన్స్ నవకల్పనల సంవత్సరంగా నిర్వహించుకోనున్న నేపథ్యంలో ప్రత్యేక లోగో విడుదల చేశారు. ప్యారిస్ నుంచి దక్షిణ ఫ్రాన్స్లోని మార్సేయ్ నగరానికి మోదీని మెక్రాన్ తన విమానంలో తీసుకెళ్లారు. అక్కడ మోదీకి భారత సంతతి ప్రజలు ఘన స్వాగతం పలికారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలర్పించిన భారత సైనికులకు శ్రద్ధాంజలి ఘటించారు. స్వాతంత్ర్య సమరయోధుడు వీడి సావర్కర్ త్యాగాలను స్మరించుకుంటూ మార్సేలో ఆయనకు మోదీ నివాళులర్పించారు. 1910 జూలైలో బ్రిటిష్ బలగాల చెర నుంచి తప్పించుకునేందుకు ఈ నగరంలో సావర్కర్ వీరోచితంగా ప్రయత్నించారు. భారత రక్షణ సామర్థ్యాలు మరింత ఇనుమడించేలా కీలక ముందడుగు పడింది. శత్రు భీకరమైన F-35 యుద్ధ విమానాలను మన దేశానికి విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది. వాషింగ్టన్లో ప్రధాని మోదీతో భేటీ అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు ప్రకటన చేశారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 కల్లా $50,000 కోట్ల పెంచుకునేలా మెగా వాణిజ్య ఒప్పందాన్ని త్వరలో కుదుర్చుకుంటామని భారత్, అమెరికా దేశాలు ప్రకటించాయి. నెక్స్ట్ క్వశ్చన్, 38వ జాతీయ క్రీడల్లో అత్యధిక పతకాలు సాధించిన మొదటి 3 రాష్ట్రాలు లేదా జట్లు వరుసగా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, సర్వీసెస్, మహారాష్ట్ర, హర్యానా. 38వ జాతీయ క్రీడలను 2025 జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నిర్వహించారు. 38వ జాతీయ క్రీడల్లో సర్వీసెస్ జట్టు మొత్తం 121 పతకాలు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర 2వ స్థానంలో, హర్యానా 3వ స్థానంలో నిలిచాయి. 38వ జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ 7 స్వర్ణ, 1 రజత, 6 కాంస్య మొత్తం 14 పతకాలు సాధించి పతకాల పట్టికలో 18వ స్థానంలో నిలిచింది. తెలంగాణ 3 స్వర్ణ, 3 రజత, 12 కాంస్య మొత్తం 18 పతకాలు సాధించి 26వ స్థానంలో నిలిచింది. 39వ జాతీయ క్రీడలను 2027లో మేఘాలయ రాష్ట్రంలో నిర్వహించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, అవినీతి సూచి లేదా కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ 2024లో మొదటి స్థానంలో నిలిచిన దేశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, డెన్మార్క్. అవినీతి సూచి లేదా కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ 2024ను ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఇటీవల విడుదల చేసింది. ఈ సూచీలో 0 నుంచి 100 మధ్య పాయింట్లను కేటాయించింది. 0 అయితే అవినీతి ఎక్కువని, 100 అయితే అవినీతి రహితమని పేర్కొంది. ఈ సూచీలో భారత్ 38 పాయింట్లతో 96వ స్థానంలో నిలిచింది. ఈ సూచీలో మొదటి స్థానంలో డెన్మార్క్, 2వ స్థానంలో ఫిన్లాండ్, 3వ స్థానంలో సింగపూర్ దేశాలు నిలిచాయి. నెక్స్ట్ క్వశ్చన్, 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు లేదా బ్రిక్స్ సమ్మిట్ 2025కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, బ్రెజిల్. 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2025 జూలై 6 మరియు 7 తేదీల్లో బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరగనుంది. 2025 జనవరిలో ఇండోనేషియా బ్రిక్స్ కూటమిలో 10వ సభ్య దేశంగా అధికారికంగా చేరింది. భారత్, చైనా, బ్రెజిల్, రష్యా దేశాలు 2009లో బ్రిక్ కూటమిగా ఏర్పడ్డాయి. 2010లో దక్షిణాఫ్రికా ఈ కూటమిలోకి చేరడంతో బ్రిక్స్గా మారింది. 2024లో ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, UAE దేశాలు బ్రిక్స్ కూటమిలో చేరాయి.
2025లో ఇండోనేషియా బ్రిక్స్ కూటమిలో అధికారికంగా చేరింది. బ్రిక్స్ కూటమిలోని ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య 10. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ లేదా సిఈసిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, జ్ఞానేష్ కుమార్. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ నియమితులయ్యారు. ఎన్నికల కమిషనర్ల నియామకంపై తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం నియమితులైన తొలి సిఈసిగా జ్ఞానేష్ కుమార్ నిలిచారు. ప్రస్తుత సిఈసి రాజీవ్ కుమార్ పదవీ కాలం ఫిబ్రవరి 18తో ముగియడంతో నూతన సిఈసిని ఎంపిక చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవిని చేపట్టబోయే వ్యక్తుల పేర్లను ఖరారు చేసింది. ఈ కమిటీలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యులుగా ఉన్నారు. సిఈసి, ఈసీ పదవులకు ఎంపిక చేసిన పేర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సిఫార్సు చేయగా ఆమె ఆమోదం తెలిపారు. ఆ వెంటనే అధికారిక ప్రకటనలు వెలువడ్డాయి. సంప్రదాయం ప్రకారం ఎన్నికల కమిషనర్లలో సీనియర్ను సిఈసిగా నియమిస్తుంటారు. దానినే కొనసాగిస్తూ ఎన్నికల సంఘంలో రాజీవ్ కుమార్ తర్వాత సీనియర్ అయిన జ్ఞానేష్ కుమార్ను సిఈసి పదవికి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. జ్ఞానేష్ కుమార్ సిఈసిగా బాధ్యతలు చేపట్టినందువల్ల ఆయన స్థానంలో ఎన్నికల కమిషనర్గా వివేక్ జోషిని ఎంపిక చేశారు. సుఖ్బీర్ సింగ్ సంధు ఇప్పటికే మరో ఈసీగా ఉన్నారు. జ్ఞానేష్ కుమార్ ఎన్నికల ప్రధాన కమిషనర్గా 2029 జనవరి 26 వరకు కొనసాగుతారు. ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్. ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి. ఇటీవల జరిగిన కొన్ని ముఖ్యమైన నియామకాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా. ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ సంజయ్ మల్హోత్రా. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రస్తుత చైర్మన్ డాక్టర్ వి నారాయణన్. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్, ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ జీవితం ఆధారంగా తెరకెక్కిన చావా సినిమా దర్శకుడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, లక్ష్మణ్ ఉటేకర్. ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చావా సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శంభాజీ మహారాజ్గా విక్కీ కౌశల్ అద్భుతంగా నటించారు. నెక్స్ట్ క్వశ్చన్, కోల్కతాలోని ఫోర్ట్ విలియం పేరును ఏమని మార్చారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, విజయ్ దుర్గ్. ఫోర్ట్ విలియం అనేది ఇండియన్ ఆర్మీ ఈస్టర్న్ కమాండ్ హెడ్ క్వార్టర్స్. అయితే ఫోర్ట్ విలియం పేరును ఇండియన్ ఆర్మీ విజయ్ దుర్గ్గా మార్చింది. ఇటీవలే కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ నగరం పేరును శ్రీ విజయపురంగా కేంద్ర ప్రభుత్వం మార్చింది. నెక్స్ట్ క్వశ్చన్, జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు 2025 విజేత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ప్యాట్రిక్ టాన్. జీనోమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ ప్రొఫెసర్ ప్యాట్రిక్ టాన్కు ప్రతిష్టాత్మక జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. అంతర్జాతీయ బయోటెక్నాలజీ లైఫ్ సైన్సెస్ వేదిక బయో ఆసియా ఏటా ప్రతిష్టాత్మక జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును ప్రదానం చేస్తుంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల 24 నుంచి 26 వరకు జరిగిన బయో ఆసియా 22వ సదస్సులో ఈ అవార్డును ప్యాట్రిక్ టాన్కు అందజేశారు. నెక్స్ట్ క్వశ్చన్, బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ 2025ను ఏ నగరంలో నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, గాంధీనగర్. బిమ్స్టెక్ యూత్ సమ్మిట్ 2025ను గుజరాత్లోని గాంధీనగర్లో ఫిబ్రవరి 7 నుంచి 11 వరకు నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, సెబీ నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి తుహిన్ కాంతా పాండే. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ లేదా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నూతన చైర్పర్సన్గా తుహిన్ కాంతా పాండే నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్ 8వ హిందూ మహాసముద్ర సదస్సు లేదా 8th ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ 2025ను ఎక్కడ నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఒమన్. 8వ హిందూ మహాసముద్ర సదస్సు 2025ను ఒమన్ రాజధాని మస్కట్లో ఫిబ్రవరి 16 మరియు 17 తేదీల్లో నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్ రంజీ ట్రోఫీ 2024-25 విజేత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విదర్భ. రంజీ ట్రోఫీ 2024-25 సీజన్ విజేతగా విదర్భ నిలిచింది. కేరళతో జరిగిన తుది పోరు డ్రాగా ముగియడంతో 37 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన విదర్భ జట్టుకు ట్రోఫీ దక్కింది. రంజీ ట్రోఫీలో విదర్భ జట్టు విజేతగా అవతరించడం ఇది మూడోసారి. 2017-18 మరియు 2018-19 సీజన్లలో వరుసగా ట్రోఫీ దక్కించుకున్న విదర్భ జట్టు మళ్ళీ 6 ఏళ్ల తర్వాత టైటిల్ దక్కించుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో 26 ఏళ్ల తర్వాత బీజేపీ అధికార పగ్గాలు చేపట్టింది. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖా గుప్తా నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, ఆతిషి తర్వాత ఢిల్లీకి 4వ మహిళా సీఎం రేఖా గుప్తా. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం సాధించింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 48, ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలు గెలుచుకున్నాయి. ఆర్బీఐ దాదాపు 5 సంవత్సరాల తర్వాత తొలిసారి రెపో రేటును 0.25% లేదా 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25% చేసింది. ఫిబ్రవరి 5 నుంచి 3 రోజుల పాటు జరిగిన ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ లేదా మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటు అంటారు. వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26లో వృద్ధి రేటు లేదా జీడీపీ గ్రోత్ 6.7%గా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. 2025-26లో ద్రవ్యోల్బణం 4.2%గా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా. చంద్రుడిపై మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన ల్యాండర్ సురక్షితంగా దిగి చరిత్ర సృష్టించింది. అమెరికాలోని ఫైర్ఫ్లై ఏరోస్పేస్ సంస్థకు చెందిన బ్లూ గోస్ట్ ల్యాండర్ ఆటో పైలట్ విధానంలో నెమ్మదిగా చందమామపై దిగింది. రైతులకు కేవలం ₹5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్ మంజూరు చేస్తామని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు. మధ్యప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తుందన్నారు. శాశ్వత విద్యుత్ కనెక్షన్ లేని రైతులకు ఈ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ప్రపంచంలో 40% మందికి మాతృభాషలో లేదా అర్థం చేసుకునే భాషలో విద్య అందడం లేదని యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ బృందం వెల్లడించింది. బాలల వికాసంలో మాతృభాష ప్రభావాన్ని ప్రభుత్వాలు గుర్తిస్తున్న విధానాల రూపకల్పనలో వెనుకబడ్డాయని అభిప్రాయపడింది.